నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంపై సీఎం చంద్రబాబు కసరత్తు. పెగాసిస్ సంస్థ ప్రతినిధులతో భేటీ. త్వరలో ఎంఓయూ చేసుకోనున్నట్లు వెల్లడి. ఆలపాటి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాలు. కూటమి శ్రేణులంతా కృషి చేయాలని ప్రజాప్రతినిధుల పిలుపు. ప్రభుత్వంలో ఉన్న కొన్ని గంజాయి మొక్కలు గ్రీన్ గ్రేస్ కు సహకరిస్తున్నాయి. అంబటి మురళి వ్యాఖ్యలను తిప్పికొట్టేసిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. మిర్చి యార్డ్లో పర్యటించిన మాజీ సీఎం జగన్. మిర్చికు గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై ఆగ్రహం. వ్యవసాయ శాఖను వైసీపీ హయాంలో అటకెక్కించారు. మిర్చి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు పెగాసిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ముందుకు వచ్చింది. వెలుగుపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రకృతి వ్యవసాయం భిన్నమైన వాతావరణాన్ని తట్టుకోగల పంటలను అందించడం, రైతు నుంచి వినియోగదారుడి వరకు అనుసంధాన వ్యవస్థను రూపొందించడానికి ఈ సంస్థ సహకరించనుంది. త్వరలోనే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోనున్నారు. ప్రకృతి సేద్యంలో రైతులకు అవగాహన కల్పిస్తూ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. లోటస్ ఆద్యా స్కూల్లో ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్లతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కృష్ణానగర్లోని లోటస్ ఆద్యా స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈస్ట్ వెస్టుల్లో ఉన్న ప్రైవేటు స్కూళ్ల డైరెక్టర్లతో మాట్లాడి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ప్రైవేట్ స్కూళ్ల సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టారు, మేకల రవీంద్రబాబు, కార్పొరేటర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ వెస్ట్ స్కూల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై వారికి ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, గెలుపే మా ధ్యేయంగా పనిచేస్తామని, ఈ రోజున ఈ ప్రభుత్వానికి, మంచి ప్రభుత్వానికి మద్దతు పలుకుతాము, పలకటమే కాకుండా మంచి విజయాన్ని ఇస్తామని చెప్పి ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు, గౌరవనీయురాలు శ్రీ గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవటం, అదేవిధంగా ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వంగా గడిచిన 8 నెలల నుంచి రాష్ట్రంలో ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం, ఎన్డీఏ కూటమి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడడం, ఆయనకి ఘన స్వాగతం పలకడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వాన్ని ఇంకాస్త బలపరిచే ఒక రెస్పాన్సిబిలిటీని, అదృష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని, ఈ దీనస్థితికి కారణం కూటమి ప్రభుత్వమే అని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన ఆయన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న జగన్, మిర్చి పంటకు కనీస గిట్టుబాటు ధర 11,000 కూడా లేదని చెప్పారు. మాజీ సీఎం జగన్ మిర్చి యార్డు వద్ద పచ్చి అబద్దాలు చెప్పారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేయలేదని ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో మిర్చి ధర అత్యధికంగా 20,000 పలికింది 2 ఏళ్లే అనేది మాజీ సీఎం జగన్ గమనించాలని అన్నారు. ధరలు తక్కువగా ఉండడంతో మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్న మంత్రి జగన్లా తాము చేతులు కట్టుకుని కూర్చోమని కేంద్రంతో మాట్లాడి రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
వైసీపీ పాలనలో వ్యవసాయ శాఖను అటకెక్కించారని విమర్శించారు. రైతుల కోసం గత ప్రభుత్వం పెట్టిన 1600 కోట్ల బకాయిలను తాము అధికారంలోకి వచ్చాక తీర్చామని మంత్రి తెలిపారు. తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తాను. కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం గ్రాడ్యుయేట్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుండి ఓటర్లతో మాట్లాడి పోలింగ్ చేయించాలని సూచించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో నియోజకవర్గం కీలకం కావాలని తెలిపారు. మనకు సమయం లేదు, ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజా గెలుపులో తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వంగా సాంబిరెడ్డి, తెనాలి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగా సాంబిరెడ్డి, వేమూరు నియోజకవర్గానికి చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారంతో కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలతో కానీ మాలాగా కష్టపడకూడదు మా పిల్లలు అని కష్టపడి తినక ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ చేస్తా ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వంలో ఒకప్పుడు మాకంటే ముందు తరంలో ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉండే, ప్రభుత్వ ఉద్యోగాలు లభించి. కానీ ఈరోజు దేశం ఎక్కడ చూసినా కూడా ఉన్న ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం ఇచ్చేది కేవలం 10% కంటే మించమని చెప్పేసి కూడా నేను దేశాన్ని అమలు చేస్తాను. 10 మంది కూడా తెలియజెప్పి మన పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీని అభ్యర్థుల్ని ఎప్పుడూ లేని విధమైన మెజారిటీ ఇచ్చి ఆదరించినటువంటి పరిస్థితి చూశాం. వాళ్ళు అప్పటి వరకు వ్యవస్థలన్నీ ప్రతిపెట్టుకుని రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ సరిచేసుకొని మోసమైనటువంటి పరిపాలన గాడిలో పెట్టి కొన్ని శాఖల అధికారులను మేనేజ్ చేసి అంబటి మురళీకృష్ణ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారని, ప్రభుత్వంలో ఉన్న కొన్ని గంజాయి మొక్కలు ఆయనకి సహకరిస్తున్నాయని దుల్లిపల్ల నరేంద్ర ఆరోపణలు చేశారు. సిద్ధార్థ నగర్లోని పొన్నూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ఎన్విరాన్మెంట్ పర్మిషన్కు విరుద్ధంగా అంబటి మురళీకృష్ణ నిర్మాణ పనులు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఆరోపణలు చేస్తున్నానని అంబటి మురళీకృష్ణ అంటున్నారని, కేవలం వాస్తవాలను తాను చెబుతున్నానని అన్నారు. కార్పొరేషన్ నా కనుసన్నల్లో ఉంటే రైల్వే ఎన్ఓసీ క్యాన్సిల్ అయిన కాపీ ఎలా మాయమైందని ప్రశ్నించారు. సైటు ఆదిత్య ఇన్ఫ్రా ఆధీనంలో ఉన్న సమయంలో తీసుకున్న అనుమతులే చూపిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో రేరా నుంచి మరిన్ని నిజాలు బయటకు వస్తాయని వెల్లడించారు. అంబటి మురళి నా కుటుంబ సభ్యుల గురించి, డీవీసీ ఆసుపత్రి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని నరేంద్ర అన్నారు. చెప్పు, ధూళిపాల నరేంద్ర తప్పు చేశాడు, లేకపోతే ధూళిపాల నరేంద్ర ఇంకో దీనిలో తిన్నాడని చెప్పు. నేను ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఆయన భార్య గురించి కానీ, ఆయన పిల్లల గురించి కానీ, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఆయనకి మీకు సంబంధాలు ఉన్నాయా లేదా ఏంటి, ఇవన్నీ నేనేం మాట్లాడలేదే. ఒక్కరోజు కూడా మాట్లాడలా. నేను మాట్లాడిందంతా కూడా ఏదైతే సత్తెనపల్లిలో వాళ్ళ అన్న అంబటి రాంబాబు
అడ్డం పెట్టుకొని రాజకీయంగా అక్కడ ఏం చేశాడు అనేది మాట్లాడాను నేను. ఆ ప్రాంతంలో తన అన్న అధికారం, తన అన్న మంత్రి అయితే షాడో ఎమ్మెల్యేగా ఏం చేశాడనే మాట్లాడాను. దాంట్లో తప్పేంటి? నేను మాట్లాడినవి ఏవి కూడా నేను సృష్టించినవి కాదు. ఆ నియోజకవర్గంలో ఆయన ఉన్నప్పుడు వచ్చిన వార్తలు కానీ అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడినవే నేను చూపెట్టాను. నారాయణ గారంట చట్టాన్ని అమెండ్ చేస్తే కార్పొరేషన్ వాళ్ళు నా ఇన్ఫ్లుయెన్స్తో దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు. ఏదైతే ఈ మధ్యన వచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ఆయనకు వర్తించదు. ఇదేంటంటే ఆల్రెడీ కట్టింది, మొదలుపెట్టింది. ఏదైతే రూల్స్ అమెండ్ చేశారో అవి ప్రాస్పెక్టివ్ తప్పితే రెట్రోస్పెక్టివ్ రూల్స్ కాదు. మాజీ సీఎం జగన్ కు ప్రజలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంకా ఆయన మారలేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతుకు ఆయన వినుకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హత్యలు, కిడ్నాప్లు, దుర్మార్గాలు చేసిన వాళ్లను జైలుకు వెళ్లి మరీ పరామర్శిస్తారా అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ పగటి కళ్లు కంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీస్ అధికారులు, ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పోలీసులను ఉద్దేశించి అతి దారుణంగా మాట్లాడటం చాలా బాధాకరం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఎంప్లాయీస్ ని అవమానకరంగా మాట్లాడుతున్నాడు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక పనులు ఎంప్లాయీస్ ని కించపరిచే విధంగా చేశాడు. సిన్సియర్ గా పనిచేసేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెట్టాడు. అవినీతి పరుల్ని, తప్పులు చేసే అధికారుల్ని ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఏ రోజన్నా మంచి ఆఫీసర్లకి అన్నదండలు ఇచ్చారా మీ పాలనలో? మీ పాలనలో ఇచ్చింది రాక్షస పాలన, నియంత పాలన, దుర్మార్గ పాలన మీరు ఇచ్చారు. వ్యవస్థలను సర్వనాశనం చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు గారు వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, బాగా చేస్తున్నారని అభినందిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని, డిపార్ట్మెంట్ ని కించపరిచే విధంగా బట్టలెప్పదీసి నడిపిస్తామని చెప్పేసి మాట్లాడటం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆదేశాల మేరకు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేయాల్సిందిగా ప్రచారాన్ని నిర్వహించారు. నెహ్రూ నగర్, బుచ్చేతోట తదితర ప్రాంతాల్లో చైతన్య ఇతర విద్యా సంస్థలోని ఉపాధ్యాయులను కలిసి కరపత్రాలను పంచి ఎన్డీఏ కూటమి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తొలి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుద్యోగులు, పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. పరిశ్రమలను తీసుకొచ్చి రానున్న 7 నెలల్లో దాదాపు 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయులపై యాప్ భారాన్ని తగ్గిస్తామని తెలిపారు. విద్యారంగంలో అల్లకల్లోలం సృష్టించిన జీవో 115ను రద్దు చేస్తామని తెలిపారు. 3,500 ఖాళీల అధ్యాపకేతర పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో పట్టభద్రులంతా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్, జిల్లా టీడీపీ కార్యదర్శి పాటిబండ్ల బలరాం, టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి అరవపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా మన 4 ఏళ్లలో నిరుద్యోగ శాతం దాదాపు 24% దేశంలోనే మొట్టమొదటి పరిస్థితిలో ఉండే దౌర్భాగ్య పరిస్థితి మనకి మన 4 ఏళ్లలో జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 8 నెలల్లోనే మనం రాజధాని అభివృద్ధి చేసుకుంటున్నాము, అమరావతిని చేసుకుని, అలాగే పోలవరాన్ని కంటిన్యూ చేస్తున్నాము, స్టీల్ ప్లాంట్ని తెచ్చుకున్నాము. ఇటువంటి ఎన్నో మీకు చెప్పాల్సింది పని లేదు. మీరు ఆల్రెడీ విద్యావేత్తలు, ఆల్రెడీ డిగ్రీ చదువుకున్నట్లు మీరు చెప్పగలిగే పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఆలపాటి రాజే గారిని అమూల్యమైన ఒకటి, ఈ ఒకటో కేవలం ఈ రౌండ్లో ఒకటి అన్నదే ప్రాధాన్యత ఉంది. ఈ ఒకటి అనేది వాళ్ళు ఇచ్చిన పెద్దతో ఈ ఒకటి అనేది మనం దాన్ని వేసి రాజాగారి నచ్చబెట్టిన 3 వంతెనల బ్రిడ్జు విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డొంకరోడ్డు వాసుల కష్టాలు త్వరలో తీరనున్నాయి.
డొంకరుట్లోని 300 బ్రిడ్జి విస్తరణ పనులను రైల్వే అధికారులు చేపట్టారు. గత 3 నెలలుగా 300 నుంచి రాకపోకలు నిషేధించారు. దీంతో డొంకరోడ్డు, శారదా కాలనీ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నెల 25న నడిచి వెళ్లేందుకు మోటార్ బైకులకు అనుమతి ఇస్తామని అధికారులు సూత్రప్రాయంగా వెల్లడించారు. కానీ 300 బ్రిడ్జి పనులు మార్చి మొదటి వారంలో పూర్తయ్యే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు. డిసెంబర్ 25 నుంచి ఇది ఆపేసి ఉన్నానండి. పబ్లిక్ బాగా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల ఇది తొందరగా 2 నెలల టైం ఇచ్చారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ 1 నెలకి ఇచ్చారు. ఈ తొందరగా క్లోజ్ చేసేస్తే పబ్లిక్ కనీసం రాకపోకలు జనం పోవటానికన్నా ఒక వే అన్న క్లియర్ చేస్తే తొందరగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతో తిరిగిపోవాలని శంకరలాస్ దగ్గర కానీ సంజయనగర్ గేట్ దగ్గర నుంచి కానీ తిరిగిపోవాల్సి వస్తుంది. సంజయనగర్ గేట్ దగ్గరికి వెళ్తేనేమో అరగంట 40 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అసలు అక్కడ వెళ్ళటానికి కూడా మరీ కష్టంగా ఉంది. శంకరలాస్ కూడా అదే పరిస్థితి. 3వ లైన్లో నుంచి వెళ్ళాలన్నా అరండాలపేట 10వ లైన్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చాలా రిస్క్తో కూడుకున్నాము. ఇది తొందరగా అంటే 25 అన్న ఓపెన్ చేస్తామన్నారు, 25 చేస్తారని మేము ఆశిస్తున్నాం. తొందరగా చేయాలని కూడా కోరుకుంటున్నాం. దానికి పక్క నుంచి పంపిస్తామని చెప్తున్నారు. మరి అది ఇంతమటికి మొదలు పెట్టలేదు. మరి మొదలు పెడితే కానీ జనానికి అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే జనం అంతా దాంట్లో నుంచి నీళ్లు పోతాయి అని అనుకుంటున్నారు. సైడ్కి చిన్న కాలువ తీశారు. ఆ కాలువలో మేము అడిగితేనేమో అక్కడ పడ్డా నీళ్ళే ఆ కాలువలో పోతాయి అంటున్నారు. ఈ డ్రైనేజ్ మాత్రం సైడ్ నుంచి పంపిస్తామని చెప్పి మాకు వాళ్ళు రైల్వే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తాం. ఈ 3 అంచెలలో దీనివల్ల చాలా జనం ఇబ్బంది పడుతూ మధ్య వ్యాపారం తోపుడు బళ్ళకి వీటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. త్వరగా ఇది మరి పూర్తి చేయాల్సిందిగా 25కి ఇస్తామంటున్నారు. 25కి కూడా కనపడట్లేదు. కాబట్టి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని బీజేపీ నాయకులు తాడువాయి రామకృష్ణ డిమాండ్ చేశారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తాడువాయి రామకృష్ణ మాట్లాడారు. పోలీసు అధికారులను గొడ్డలూడదీసి నిలబెడతానని జగన్మోహన్ రెడ్డి అనడం దారుణమని మండిపడ్డారు. జగన్కు ప్రజాస్వామ్యం మీద, అధికారుల మీద మర్యాద లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు కూడా అమల్లో ఉండగా మిర్చాడ్ పర్యటనకు రావడం ఏంటని ప్రశ్నించారు. కనీసం ఒక్కరోజు కూడా సెక్రటేరియట్కి రాకుండా ప్రజల సేవలు గాల్లోకి వదిలేసి నిరంతరము రూములోనే కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి తర్వాత జరిగినటువంటి ఫలితం ఏదైతే అధికారుల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మాట్లాడారో ఆ విధంగా ప్రజలు మొన్న ఎలక్షన్లో ఎన్నికలలో వాళ్ళకి ఆ విధంగా తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తూ ప్రజాస్వామ్యం మీద ఆయనకి మర్యాద లేదు, అధికారుల మీద మర్యాద లేదు. అధికారులు ఈరోజు చెప్పారు, ఈరోజు ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండంగా ఆయన మిర్చియాడికి రావటం చాలా దురదృష్టకరం. అంటే అధికారులను బెదిరించటం, ప్రజలను బెదిరించటం, బట్టలోడ తీసి కొడతానంటాం, ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తగదు. 2023లో విడుదలైన గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ ను క్లియర్ చేసి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్రాడీపేటలో తమ నిరసనను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలిపారు. ఎన్నికలకు ముందు హడావిడిగా గత ప్రభుత్వం తప్పులు తడకగా నోటిఫికేషన్ జారీ చేసిందని, దీనిని అప్పుడే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని నిరుద్యోగులు తెలిపారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పుడు 5 years తర్వాత నోటిఫికేషన్ ఒకటి నా గొంతే ఎంత 2023 నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 days 5 days తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది, ఎగ్జామ్ జరిగితే క్యాన్సిల్ అయ్యింది, ఇలా ఇష్యూస్ వచ్చినాయి. మేమంతా డిస్టర్బ్ అయ్యాం. మాకు ఇలాంటి నోటిఫికేషన్స్ వద్దు. ఏ మిస్టేక్స్ లేని రోస్టర్ పాయింట్లో కూడా ఏ మిస్టేక్స్ లేని, ఏ కేసులు లేని నోటిఫికేషన్లు మేము క్లియర్గా మేము ఎగ్జామ్ రాసిన తర్వాత మేము పోస్ట్లోకి వెళ్ళేటట్టు అలాంటి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోగానే పోస్ట్ ప్రిఫరెన్స్లు ఇచ్చాము, ఉద్యోగ ప్రాధాన్యతలు ఇచ్చాము. మీరు ఇచ్చిన రాష్ట్ర దృష్ట్యా ఆ రాష్ట్రం బట్టి మేము ఉద్యోగ ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగింది. మీరు కనుక దాన్ని ఇప్పుడు తప్పిదాలు ఉండటం వల్ల ఆ ఉద్యోగ ప్రాధాన్యతలు తారుమారయ్యి జీవితాలే అల్లకల్లోలంగా మారే పరిస్థితి ఉంది. అందువల్ల ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్న తప్పిదాలని వెంటనే సరిచేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు దయచేసి IAS ఆఫీసర్స్
ఇది మొత్తం కంట్రోల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఆర్ఎస్ అనే అటెండర్లా కాకుండా ఐఏఎస్గా మీరు వేలాది మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఒక నోటిఫికేషన్ ఇచ్చారంటే వేలాది మంది నిరుద్యోగులు. దయచేసి నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రతిదీ న్యాయ చిక్కులు లేకుండా దయచేసి జాగ్రత్తగా వీటిని పరిశీలించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బస్టాండ్ సమీపంలోని సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద చేపట్టిన నిరసనలో తమ సమస్యలను పరిష్కరించాలని హమాలీలు డిమాండ్ చేశారు. కూలీ రేట్లు పెంచి 13 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీవో విడుదల చేయకపోవటాన్ని ఏఐటీయూసీ నాయకులు చల్లా చిన ఆంజనేయులు, వెంకట సుబ్బయ్య, రావుల అంజిబాబు తప్పుపట్టారు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ హమాలీల కష్టాన్ని గుర్తించాలి. ఈరోజు మీరు ప్రవేశపెట్టిన పథకాలలో బియ్యం పథకం చాలా ముఖ్యమైనది. మరి ఈరోజు రేషన్ ప్రజలందరికీ సకాలంలో అందుతున్నదంటే మా గోడలలో పనిచేసేటువంటి హమాలీలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు పేద ప్రజల అందేటువంటి ఈ సబ్సిడీ బియ్యము మోస్తున్నటువంటి హమాలీ కార్మికులకు మరి ఏంటి ఇంత జాప్యము, వాళ్ళు ఎలా జీవించాలి? ఈరోజు మార్కెట్లో చూస్తే అనేక రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు, ఇంటి పన్నులు, అద్దెలు, పాలు, నీళ్లు, అన్ని రకాల సౌకర్యాలు పెరిగిపోయినాయి. ఈరోజు మరి వాళ్ళ పరిస్థితి మరి చాలించాలని వేతనాలతో చాలించాలని కూలితో అందరూ పనిచేసే క్రమంలో ₹1 ₹2 పెంచడానికి మీకేమి ఎందుకు చేతులాడడం లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ వాణి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఫంక్షన్ ప్లాజా నెహ్రూ నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపర్చిన ఆలపాటి రాజేందర్ ప్రసాద్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ఉపాధ్యాయులు మరియు గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, పార్లమెంటు ఇన్ఛార్జ్ బాలాజీ, తిలక్, తూర్పు అబ్జర్వర్ రాఘవేంద్ర, ఐశెట్టి కనకదుర్గ, బత్తిన శంకర్, లక్ష్మి, శైలజ, నాగేశ్వరరావు, విజ్జి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన సంక్షేమంతో పాటు మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు సామాన్య ప్రజలు ఏదైనా వేరే ఊరు నుండి గుంటూరు లాంటి నగరానికి ఒక హాస్పిటల్లోనో లేకపోతే కోర్టులోనో లేకపోతే ఎక్కువ చోటుకో ఏదైనా పని ఉండి వస్తే మధ్యాహ్నం భోజనం చేయాలంటే ₹120 పెట్టుకునేటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ₹5కి అన్నా క్యాంటీన్ దగ్గర నుండి సామాజిక పెన్షన్ 4000 చేసేటువంటి కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలకి ఈ 8 నెలల్లోనే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. రాను రాను మనం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటువంటి విధంగానే కాకుండా ముఖ్యంగా మీరందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకొని అభినయ్ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో యూఫోరియా 2025 సంబరాలు నిర్వహించారు. అమరావతి రోడ్లోని కన్వెన్షన్ హాల్లో అభ్యుదయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ రత్నశీలమణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం మహిళలు చదువుతున్నారంటే జ్యోతిరావు బాయ్ పూలే, సావిత్రిబాయి పూలే కృషి వల్లనే అని వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో మహిళలకు విద్య అంత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రోహిణీదేవి, డైరెక్టర్ ప్రసాద్, దీప్తి, హిమబిందు, దీనా విద్యార్థులు పాల్గొన్నారు. లో నుంచి 2000స్కి వచ్చేసరికి ఆడపిల్ల చదువులోకి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ దాకా వచ్చారు. అన్ని రంగాల్లో మహిళా విద్య, మహిళా ఉపాధి అనే దాని గురించి బాగా మాట్లాడారు. జ్యోతిరామ్ పూలే దగ్గర నుంచి ఈరోజు సునీత విలియమ్స్ దాకా ఆవిడ ఫోకస్ చేసి మాట్లాడారు. అలానే మా స్టాఫ్ అందరం ఇందులో పార్టిసిపేట్ చేశాము. ప్రతి అరేంజ్మెంట్ చాలా బాగుంది.
మా కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, PCA అన్ని బీకామ్ కంప్యూటర్స్, BSc జనరల్ అన్ని కోర్సెస్ ఉన్నాయండి. మేము So apart from the caste system, as you know, we can think of women also as another caste. Don't think caste system means only those four, varnas or whatever. Like, whoever is, oppressed, well, I think the women were also oppressed for many centuries and so on. So it was in the 19th century that this couple, the both husband and wife, he educated his wife, realizing the need for education. And that was when they started schools for girls. Till then, the girls were not educated. And just imagine how far we have come along the way. And they were humiliated for, why should girls be educated? What is the need? Why should untouchables be educated? And there was a lot of discrimination. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రథమ నిర్మాణ మహాసభ గుంటూరులో జరిగింది. సిపిఐ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఏఐటియుసి నాయకులు రాధాకృష్ణమూర్తి, రవీంద్రనాథ్ ధ్వజమెత్తారు. ప్రకృతి సేద్యంలో రైతులకు అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం మౌలిక అవసరాలు కూడా కల్పించడం లేదన్నారు. ఇచ్చేదానికి కార్యకర్తల్ని 9 సంవత్సరాల క్రితం గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే వీరికి పని భద్రత కానీ లేదా ఉద్యోగ భద్రత కానీ, వేతనాలు పెంచడం కానీ, PF లాంటి సౌకర్యాలు కల్పించడం కానీ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా చాలా తక్కువ వేతనంతో పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంత తక్కువ వేతనంతో రోజంతా పనిచేయటం, గ్రామాలు తిరగటం ఇవన్నీ కూడా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకని ఈరోజు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సంఘం ద్వారా వీళ్ళ యొక్క పని భద్రత కల్పించే విధంగా ఇస్తున్నటువంటి కనీస వేతనాలైనా క్రమం తప్పకుండా ఇచ్చేటటువంటి ఒక నిర్మాణాన్ని, సెటప్ని తయారు చేయాలనేటటువంటిది. మరి ఇప్పటికీ 10 మాసాల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. గుంటూరు ఎత్తు రోడ్డు సెంటర్లో నెలకొన్న హజ్రత్ సయ్యద్ షా మొహియుద్దీన్ బాద్షా ఖాదరీ ఔలియా నందు 22వ తేదీ వరకు ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను హజ్రత్ సయ్యద్ షాహ్ అసదుల్లాహ్ కాదరీ, పీర్ సయ్యద్ షా సులేమాన్ షాహ్ కాదరీ, ఆల్ జిలానీ తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 20న రాత్రి 10 గంటలకు చందనోత్సవ కార్యక్రమం, అలాగే 21 మధ్యాహ్నం 2 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం దీపారాధన, 22 సాయంత్రం 5 గంటలకు కథక్ షరీఫ్, రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని వారు వెల్లడించారు. आप तमाम गुंटूर शहर में खुश नसीब लोग हैं कि हुजूर गौस पाक की औलादों में से एक वाहिद एक ऐसी बारगाह है कुतुब गुंटूर हज़रत सैयद शाह मोहिउद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह की, कि इस पे आज तक भी 315 साल से ये फैज़ान सबको बढ़ते हुए आ रहा है हुजूर मोहिउद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह की। हुजूर मोहिउद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह आप हुजूर जो है 910 हिजरी में हुजूर जो है गुंटूर मुर्तज़ा नगर में तशरीफ़ लाए थे। उस टाइम के पर हालात मुर्तज़ा नगर के वो थे कि जो है ईमान और जो है इस्लाम की कोई माबूदियत और मुख्फियत नहीं थी. గుంటూరులోని ఎల్ఎం హై స్కూల్ గ్రౌండ్స్ లో ఈ రోజు నుండి మెస్సియా పస్కా పండుగలు జరగనున్నాయి. ఈ పస్కా పండుగలు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నిర్వాహకులు మద్దు జాన్సన్ రాజు, మద్దు ప్రేమజ్యోతి బాబు, కారుమూరి సురేష్, శామ్యుల్ జాన్, ఇర్మియా తదితరులు విడుదల చేశారు. పస్కా పండుగలో బెంగళూరు నుంచి పాస్టర్ రంగరాజు, ఒంగోలు నుండి పాస్టర్ రాజు, ఇతర క్రైస్తవ మత పెద్దలు పాల్గొని సందేశం ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ పస్కా పండుగలకు అనేక మంది ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరంగా ఈ పస్కా పండుగలు ఉండునట్లు అలనాడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకుల నుండి విడిపించడానికి ఏ రీతిగా పస్కా పండుగను వారు ఆచరించి విడుదల పొందారో, ఈ పస్కా పండుగల ద్వారా కులమత భేదాలు లేకుండా అనేక మంది సర్వజనులు ఆశీర్వాదము, మేలులు, దీవెనలు పొందుతూ వారికి విడుదల కలగాలి అని మేము దైవజనులుగా ప్రార్థనాపూర్వకంగా ఈ పస్కా పండుగను ఏర్పాటు చేస్తుండగా ఫిబ్రవరి 20, 21, 22, 23 తేదీల్లో జరగనాయి ఉన్నాయి.
కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆయా ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు కూడా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగలలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంపులు పొందండి. దేవుని సందేశాన్ని అందించడానికి దైవజనులు బెంగళూరు ప్రాంతం నుంచి బిషప్ వి రంగరాజయ్య గారు, అలాగే ఓసనా మినిస్ట్రీస్ ఒంగోలు నుంచి రాజన్న గారు, అలాగే మన దైవ సేవకులు మద్దు జాన్సన్ రాజు గారు మన మధ్యలో ఉండి దేవుని సందేశాన్ని అందించడం ఉన్నారు కనుక మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో 90వ వార్షికోత్సవం నిన్న విజ్ఞాన మందిరంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్ర క్రికెట్ రంజీ కెప్టెన్ రషీద్, మరొక ప్రముఖ చలనచిత్ర నటుడు ఎంఎస్ చౌదరి పాల్గొన్నారు. ముఖ్య అతిథి రషీద్ మాట్లాడుతూ పట్టుదల ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరవచ్చునని తెలిపారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు చదువుతో పాటుగా అన్ని రంగాలలోనూ చేయూత అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ ఇటీవల తమ కళాశాలలో జరిగిన అకాడమిక్ యాక్టివిటీస్ గురించి వివరించారు. ఇటీవల జరిగిన యూనివర్సిటీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రషీద్ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్, కార్యక్రమ కోఆర్డినేట్ రాము తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పుడు క్రికెట్ స్టార్ట్ చేశాను ఇక్కడ గుంటూరు నుంచి. సో గుంటూరు క్రికెట్ అసోసియేషన్ నాకు చాలా హెల్ప్ చేసింది రైట్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి. దాంట్లో దుర్గా సార్ నాకు చిన్నప్పటి నుంచి చెప్తా ఉండేవాళ్ళు యువర్ సంథింగ్ స్పెషల్ అని. Conducted the add-on course. Thanks to Sandra Dutta madam and her team for conducting this add-on course, and the students were very much benefited with this course. Next, this is that is also conducted by the career guidance program by Commerce Department. First, let me tell you one thing about the Commerce Department. The Commerce Department led by కమిషనర్ పులి శ్రీనివాసులు తమ రోజువారీ పర్యటనలో భాగంగా రెడ్డిపాలెం రిజర్వాయర్, వెహికల్ షెడ్, సంజీవయ్య నగర్ రోడ్డు విస్తరణ పనులు, నవభారత్ నగర్, జేకేసీ నగర్లలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా వ్యవస్థ అత్యంత కీలకమని, త్రాగునీటి శుద్ది జరిగే హెడ్ వాటర్ వర్క్స్లో ప్రత్యేకంగా ల్యాబ్లో క్లోరిన్ నాణ్యత పరిశీలించిన అనంతరమే రిజర్వాయర్లకు సరఫరా జరుగుతుందన్నారు. స్థానికంగా ఉండే రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు తప్పనిసరిగా శుభ్రం చేయించాలని, శుభ్రం చేసిన తేదీ వివరాలను రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డుపై కనిపించేలా వ్రాయాలన్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో పారిశుద్ధ పనులకు పంపే వాహనాలు తప్పనిసరిగా నిర్దేశిత సమయానికి వెళ్లాలన్నారు. ఈ ఆటోలు, పుష్ కార్ట్స్, ఇతర వాహనాలు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలని ఏఈని ఆదేశించారు. అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్లను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం ఈ రోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు రెడ్ల బజార్ 3వ లైన్ నుండి 7వ లైన్ వరకు, సంగడిగుంట 4వ లైన్, లాంచెస్టర్ రోడ్డు, రజాక్ బజార్, అదేవిధంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొండయ్య కాలనీ, బాలాజీనగర్ 1వ లైన్ నుండి 7వ లైన్ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని, కావున వినియోగదారులందరూ సహకరించవలసిందిగా వారు కోరారు. లండన్లో ఉన్న శిల్ప సంపదను అమరావతికి తెప్పించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో అమరావతి నుంచి లండన్ తరలించిన బౌద్ధ శిల్ప సంపదను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని పరిశీలించిన కార్తికేయ మిశ్రా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వీరాంజనేయులు వెల్లడించారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో హిందువులంతా ఏకం కావాలని హిందూ చైతన్య వేదిక ప్రాంత సహ సంయోజక్ కోడూరి జయరాం అన్నారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా స్థానిక హిందూ కళాశాల మైదానంలో బుధవారం బహిరంగ సభ జరిగింది. సభలో ముఖ్య వక్తగా పాల్గొన్న జయరాం మాట్లాడుతూ మొగలాయి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా అతిపెద్ద హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వీరుడు రాజా ఛత్రపతి మహారాజ్ అని కొనియాడారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందువులకు శివాజీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలతో శోభాయాత్ర ప్రారంభమై కొరటిపాడు పార్కులోని
శివాజీ విగ్రహం దగ్గరకు చేరింది. అక్కడ అందరూ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వల్లూరి జయప్రకాష్ నారాయణ, వీరయ్య చౌదరి, రామ్మోహన్ రావు, వెంకటరమణ, వంగ నవీన్ రెడ్డి, డాక్టర్ నాగార్జున, కొత్తూరి వెంకట సుబ్బారావు, పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.